మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్పించే విధానం అనేది ఎలా ఉంది? నేను మంగళదాస్ నగర్ నుంచి వచ్చానండి. ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో అసలు సూపర్గా నేర్పిస్తున్నారు. నేను రాదు అనుకున్నాను ఫస్ట్. నాకు సైకిల్ వచ్చా? రాదు. ఓకే. నా కోసమైనా బండి కొన్నారు. ఇంట్లో కొని కూడా 3 years అవుతుంది. కానీ దాని మీద నేర్చుకోవాలని నాకు చాలా భయంగా ఉంది. తర్వాత ఇటు బస్సులో వెళ్తుంటే నేను చూసి వచ్చా ఇక్కడికి. నాకు రెండో రోజు, ఫస్ట్ రోజు సైకిల్ ఎక్కిచ్చారు, రెండో రోజు స్కూటీ ఎక్కిచ్చారు. నాకు ఇప్పుడు పూర్తిగా వచ్చి నేను రోడ్డు మీద కూడా తిరిగి వస్తున్నా. చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకైతే. ఇంట్లో వాళ్ళు నేర్పించారు కానీ భయంగాను, టెన్షన్ గాను, ఇంట్రెస్ట్ అనిపించాను. డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకునే విధానానికి ఇంట్రెస్ట్ అనిపించలే ఇంట్లో నేర్చుకుందామని. ఇక్కడికి వచ్చా నాకు బాగా వచ్చింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇంకా చాలా మందికి కూడా చెప్పగలుగుతాను. ఇక్కడ ఎంత రానోళ్ళు అయినా సరే కాన్ఫిడెన్స్ గా నేర్పిస్తున్నారు వీళ్ళు. టర్నింగ్ తిరగటం కానీ, పైకి ఎక్కటం కానీ, దిగటం కానీ నాకు బాగా నచ్చింది. ప్రతి స్టెప్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లేడీస్ అందరి డ్రీమ్ వీళ్ళు మాత్రం ఫుల్ఫిల్ చేసేసారు. మీరు మాత్రం చాలా మంది చాలా డ్రీమ్స్ ఉన్నాయి. నాకైతే అసలు చాలా డ్రీమ్ స్కూటీ నేర్చుకోవాలని. అంటే మీరేం వర్క్ చేస్తారు? నేను టైలరింగ్ చేస్తానండి. ఇంకా చాలా అవసరం కదా. అవును, అందుకే నేర్చుకున్నాను. మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నేను ఎక్కువ శాతం వేరే ప్రేయర్కి వెళ్ళొస్తా ఉంటాను. నైట్ వెళ్ళొస్తా ఉంటా. నాకు చాలా ఇబ్బంది అవుతుంది వెళ్ళి రావడానికి. అదే ఇదంటూ ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళి రాగలుగుతాను అన్న నా డ్రీమ్ నెరవేరింది. ఓకే ఓకే మేడం. ఇక్కడ మీతో పాటు ఇంకా నేర్చుకుంటున్న వాళ్ళని కూడా గమనించుంటారుగా ఈ 10 రోజులు. మీకన్నా చిన్నవాళ్ళు వస్తుంటారు, పెద్దవాళ్ళు వస్తుంటారు. వాళ్ళ ఫీలింగ్స్ అంటే కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఇది 10 మందిలో ఒక్కళ్ళన్నా మీకు పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా? ఉన్న వాస్తవాలు చెప్పండి. నాకంటే పెద్దవాళ్ళే వచ్చారు, వాళ్ళే తోలుతున్నారు. అసలు వాళ్ళని చూసి నేనే ఆశ్చర్యపోయాను. నిజంగా నలుగురు ఆడవాళ్ళు కలిసినప్పుడు మాట్లాడుకుంటారు కదా, అవును ఇలా ఉంది సరిగ్గా నేర్పిస్తున్నారు సరిగ్గా, అలా ఏదైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి? అసలు నెగిటివ్ కామెంట్స్ అంటే ఏమి లేవు మేడం. మీ సార్ గానీ మేడం కానీ బాగా నేర్పిస్తున్నారు. ఏదన్నా కొంచెం మిస్టేక్ జరిగినా కానీ నెమ్మదిగానే ఉండి చెప్తున్నారు. నాకు అది బాగా నచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నా నేనైతే. థ్యాంక్ యూ మేడం. కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేనే చెప్తున్నా, 10 మంది నా దగ్గర ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు పిల్లలకి స్కూల్కి వెళ్ళాలని ఇబ్బంది అవుతుంది, సమ్మర్లో వస్తామన్నారు. నేను అందరికీ చెబుతానే ఉన్నా. మా ఇంటి పక్కన వాళ్ళకి, మా చుట్టాలే ఉన్నారు నేర్చుకోవడానికి, వాళ్ళంతా సమ్మర్లో వస్తామని అంటున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనేది ఒకసారి డ్రైవ్ చేసి చూపించండి. ఓకే మేడం. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. చూడండి, మన దగ్గర ఎంతో దూరాల నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు. ఎవరు గ్రౌండ్లో అక్కడ స్టార్టింగ్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కార్నర్లో మన వెహికల్స్ అన్ని పెట్టుంటే వచ్చేసేయండి. ఇదిగో మేడం కూడా ఎంతో చక్కగా డ్రైవ్ చేస్తున్నారు. రోడ్డు మీద కూడా డ్రైవ్ చేశారు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ఎంతోమంది ఆడవాళ్ళు ఇలా చెప్పి వెళ్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇదిగోండి, ఒక చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అలా అనేం కాదు, మీరెంత బాగా నేర్పిస్తే, అంటే మేము ప్రతి ఒక్కరికి నేర్పించి వెళ్ళాలి అన్న ఆలోచన మాకుంటుంది. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ప్రతి ఒక్కళ్ళు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ని కన్సల్ట్ అవ్వండి. లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు, మాకు ఇబ్బంది అవుతుంది, ఎలా వచ్చి ఉండాలి అని అలా అనుకున్న వాళ్ళకు కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉండిద్ది. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి, కామెంట్స్ చేయండి. నేను ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేడీస్కి లేడీ ట్రైనర్సే ఉంటారు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. జెంట్స్కి జెంట్స్ ట్రైనర్స్ ఉంటారు. స్కూటీయే డ్రైవింగే కాదు, బైక్ డ్రైవింగ్ కూడా ఉంటుంది. 2 వీలరు 4 వీలరు అన్ని డ్రైవింగ్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రతి ఒక్కటి కూడా అందరూ కూడా హ్యాపీగా నేర్చుకొని వెళ్ళాలనే ఆలోచనే ఉంటుంది. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ఈ మేడం వీడియో కూడా చూశారు మీరు. చూడండి స్లోగా. ఏజ్తో సంబంధం లేదని చెప్పాను కదా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే కాదు.